మిషన్ భగీరథ ఎలక్ట్రోమెకానికల్ పనులు ఈ సెప్టెంబర్ నాటికి పూర్తి కావాలన్నారు వైస్ చైర్మన్ వేముల ప్రశాంత్ రెడ్డి. ప్రాజెక్టుకు అవసరమైన పంప్ సెట్ల పరిస్థితి ఎప్పటిలోగా వాటిని బిగిస్తారన్న దానిపై యాక్షన్ ప్లాన్ ఇవ్వాలని వర్క్ ఏజెన్సీలను ఆదేశించారు. ఇంటెక్వెల్, పంప్ హౌస్, సంప్ హౌస్ వారీగా ఈ యాక్షన్ ప్లాన్ ఉండాలన్నారు. మిషన్ భగీరథ పనులు తొందరగా చేసుడు మీద నజర్ పెట్టిర్రు వైస్ చైర్మన్ వేముల ప్రశాంత్ రెడ్డి. 1వ తారీఖు నాడు సీఎం కేసీఆర్ చెప్పిన విషయాల మీద సెక్రటరియట్ల ఇంజనీర్లతోని మాట్లాడినారు. పనులు అయిపోయిన కాడ నవంబర్ నుంచి మంచినీళ్లు అందించేటట్లు చూడాలన్నారు. సీఎం మీటింగ్కు సంబంధించి యాక్షన్ టేకెన్ రిపోర్ట్ను బుధవారం నాటికివ్వాలని ఆదేశించారు. వ్యవసాయ భూములల్లా పైప్లైన్ పనుల మీద మాట్లాడిన ప్రశాంత్ రెడ్డి ఉమ్మడి నిజామాబాద్, నల్లగొండ, ఖమ్మం జిల్లాలల్లా పనులు నిమ్మలంగా ఎందుకు జరుగుతున్నాయని ప్రశ్నించారు. పాత నల్లగొండ జిల్లాల హుజూర్ నగర్, కోదాడ, మిర్యాలగూడ ప్రాంతాలల్లా పంట పొలాలు ఎక్కువగా ఉండటంతోని ఆయకట్టు లేని ప్రాంతాలుగా విడగొట్టి పనులు చేయాలని చెప్పారు. దినం 25 కిలోమీటర్లు లక్ష్యంగా 15 దినాలల్లా మొత్తం పైప్లైన్ పనులు అయిపోయేటట్టు చూడాలన్నారు. అట్లనే ఖమ్మం జిల్లాల దినం 2 కిలోమీటర్లు, నిజామాబాద్ జిల్లాల దినం 16 కిలోమీటర్ల పైప్లైన్ వేసేటట్టు టార్గెట్ పెట్టుకోవాలన్నారు. జూన్ 10 నాటికి ఈ పనులు అయ్యేటట్టు లేబర్ను 3 ఇంతలు చేయాలన్నారు. దీనికోసం వర్క్ ఏజెన్సీలతోని మాట్లాడి పనులు చేయించాలని ఇంజనీర్లకు చెప్పారు. అట్లనే మంచినీళ్ల కోసం ప్రైమరీ, సెకండరీ పైప్లైన్ పనులు సెప్టెంబర్ కల్లా అయిపోవాలని చెప్పినారు. ఇందుకు వారానికి 1500 కిలోమీటర్లు పైప్లైన్ వేసేటట్లు ప్లాన్ చేసుకోవాలన్నారు. అట్లనే జూన్ 10 నాటికి రివర్ క్రాసింగ్స్ దగ్గర పైప్లైన్ పనులు అయిపోవాలన్నారు. వాగులు, చిన్న చిన్న కాలువల దగ్గర ముందుగా పనులు చేసి పెద్ద కెనాల్ క్రాసింగ్స్ దగ్గర జూలై చివరికల్లా పైప్లైన్ వేసుడు పూర్తి చేయాలని చెప్పినారు. ట్రీట్మెంట్ ప్లాంట్ పనుల మీద ముచ్చట పెట్టిన ప్రశాంత్ రెడ్డి సూర్యాపేట సెగ్మెంట్లున్న ఇమాంపేటల పనులు తొందరగా జరుగుతలేవని, ఇప్పటికైనా వర్క్ ఏజెన్సీ తీరు మార్చుకోవాలన్నారు. జూలై కల్లా ఇంటర్మీడియట్ పంపింగ్ స్టేషన్లు అయిపోవాలని చెప్పారు. కీలకమైన ఇంట్రా విలేజ్ పనులకు సంబంధించి ఎప్పటికప్పుడు చీఫ్ ఇంజనీర్లు నివేదికలు తెప్పించుకోవాలన్నారు. ఇంట్రా విలేజ్ పనులకు పక్క రాష్ట్రాల నుంచి కాంట్రాక్టర్లను తెప్పించుకోవాలని చీఫ్ ఇంజనీర్లకు సూచించారు ప్రశాంత్ రెడ్డి.